కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఏందన్న మధ్య తేడా? ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు? ముఖ్యంగా కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డితో పోల్చడం చాలా సిగ్గుసేటు. కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడు. 60 సంవత్సరాలు అరికోసపడ్డ తెలంగాణ గడ్డను సశిశామలు చేసిన ఘనత కేసీఆర్కు దక్కుతుంది. తెలంగాణని మరో కోస్తాంధ్ర లాగా తయారు చేసిండు. పచ్చని పంటలతోటి కలకలలాడించిండు 10 సంవత్సరాలు. అరే ఇప్పుడు కూడా అట్లనే ఉంది కదా ఈ రాష్ట్రం. అంటే మరి 14 ముందట కూడా ఇట్లనే ఉండే కదా. తెలంగాణ ఏర్పడక ముందు కూడా అనేక మంది రైతులు చచ్చిపోయారు. దీన్ని కూడా ఇట్లా మనం పరిగణలోకి తీసుకోవచ్చా? ప్రతిదాన్ని ఇట్లా క్షుణ్ణంగా భూతద్దం పెట్టి చూసి ఎట్లా? కాంగ్రెస్ అంటేనే కరువు కాటకాలతో కూడుకున్నటువంటి ఒక రాష్ట్రాన్ని దుర్భిక్షంగా తయారు చేస్తున్నటువంటి ఈ రేవంత్ ప్రభుత్వం సిగ్గుసేటు తలదించుకోవాల్సిన అవసరం ఉన్న తెలంగాణ గడ్డపైన. అంటే మీకు తెలియదా? అన్ని చేస్తున్నారు, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తారు రమేష్ గారు. అన్ని ఒక్కటిసారి చేయాలంటే చేయదు కదా ప్రభుత్వం. ఒక్కొక్కటి అంటే ఎన్ని రోజులన్నా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? రండి, రైతులు ఎందుకు అరికోసవాడి ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? కొంతమందిని పట్టుకొని ఇంత రాదాంతం చేయడం ప్రభుత్వం మీద మంచిది కాదు. ఏకకాలంలో రుణమాఫీ చేసింది భారతదేశంలో ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో మాత్రమే 2 లక్షల రైతులకు రుణమాఫీ. ఇంత సిగ్గు శరం ఉండాలి. రండి, కొండారెడ్డిపల్లికి పోదాం, నీ ఊరికి వెళ్దాం, లేకపోతే నీ కాన్స్టిట్యున్సీ కొడంగల్కి వెళ్దాం రా. 100% కింద రుణమాఫీ అయిందంటే నేను అక్కడే బీఆర్ఎస్ పార్టీకి నాకున్న సభ్యత్వానికి రాజీనామా చేస్తా.